Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 రైట్ నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సాగుతుంది. 3 రోజుల పాటు ఇక్కడే ఆయన ఉన్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ నూతన సంవత్సరం సందర్భంగా పిఠాపురానికి సంబంధించి గొల్లప్రోలు వారాహి అంటే మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి వాహనం పేరు వారాహి. ఆ పేరుతోనే వారాహి యువత అనే ఈ పేరుతో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాల్లో యువత పాల్గొంటున్నారు. అయితే దానికి సంబంధించి నూతన సంవత్సరం వేళ ఒక క్యాలెండర్ రూపొందించారు. ఈ వారాహి టీం అనే పేరుతో వారాహి యువత గొల్లపురంలో. మీరు ఇది గమనించొచ్చు. ఈ క్యాలెండర్ ఇక్కడ వారాహి అమ్మవారి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దావిడ కొండవరానికి సంబంధించినటువంటి ఒక పెద్దావిడిని పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆవిడని పిలిపించుకుని 1,00,000 రూపాయల వరకు ఆవిడకి నగదు, అదే విధంగా చీర కూడా పెట్టడం అనేది అందరినీ కూడా ఆకర్షించినది. మీరు ఆ సన్నివేశాన్ని ఇక్కడ మెయిన్ హైలైట్ గా చేసుకుంటూ క్యాలెండర్ రూపొందించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అనాథ పిల్లలు, అంటే అనాథ పిల్లలు అనకూడదు, దేవుడి పిల్లలు వీళ్ళు 42 మంది పిల్లలకి ఆయన జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ పెద్దవాడి మన సుమన్ టీవీ ద్వారా కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మీకు QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమం. ఇది పిఠాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారాహి టీం సంబంధించి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి వారాహి యువత గొల్లపురంలో చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీరు ఒక క్యాలెండర్ రూపంలో రూపొందించారు. ఎలా అనిపిస్తుంది? ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నదండి. సో ఆయన ఫోటో, ఆయన చేసే డెవలప్మెంట్ అంతా ప్రతి ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఇలా క్యాలెండర్స్ మేము చేయించామండి. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఆయన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తెలియాలి. ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఆయన. సో ప్రతిదీ కూడా దీంట్లో మేము ప్రింట్ చేసి అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట అండి. ఇలాగా మీరు ఆయన అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు ఇలా క్యాలెండర్ రూపంలో వేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో గుప్తదానాలు చేస్తున్నారు. ఈ ఆలోచన మీకు అసలు ఎలా వచ్చింది? అంటే ఆయన ఎక్కడో ఉంటుందండి, కానీ ఇక్కడ లోకల్ గా ఆయన చేసే ప్రతి మంచి పని ప్రజలకు చేరుకోవాలి. ఆయన చాలా కష్టపడుతున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో ప్రతి ఒక్కరికి చేరుకోవాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అనమాట అండి. రైట్, చూసారు కదా ఇక్కడ మీకు ఇది ఈ క్యాలెండర్ QR కోడ్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది స్కాన్ చేస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో అవన్నీ మీకు వస్తాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవి. కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం అని చెప్పి శ్రావణ మాసపు ఆయన కుంకుమ పూజకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరికీ చీర, పసుపు, కుంకుమ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇందులో పొందుపరిచారు. ప్రతిదీ మీకు ఇక్కడ గమనించవచ్చు. ఉప్పాడ షీల్డ్ కి సంబంధించి ఆయన మాట ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా ఇది చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ SCZ సంబంధించి రైతులు వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి వెనక్కిప్పించడంలో పాలాభిషేకం జరిగినటువంటి ఏదైతుందో అది, అదే విధంగా మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగానే ఒక ఇది. ఇక్కడ పిఠాపురానికి సంబంధించి రోడ్లు ఏదైతే ఉందో ముందు తర్వాత అని చెప్పి రోడ్లు పూర్తయిన తర్వాత ఉన్నటువంటిది కూడా పిఠాపురం అభివృద్ధి దిశగా అని చెప్పి ప్రతిదీ కూడా ఇక్కడ పొందుపరిచారు. మీరు ఇక్కడ గమనిస్తే గనక ఈ క్యాలెండర్ చూస్తే పిఠాపురంలో ఏ అభివృద్ధి జరిగింది అనేది క్లియర్ గా కనపడే విధంగా వీళ్ళు దాన్ని పొందుపరిచారు. నిజంగా ఈ వారాహి యువత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము వినూత్న రీతిలో ఇలా చేయడం జరిగింది అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.